పట్టుకుని బేబీ బాగుంది నేను తీసుకెళ్ళిపోతున్నానని తీసుకెళ్ళిపోయారు. ఈవెన్ నా బేబీ చూడడానికి అనుమతి పట్టింది, కానీ ఈవెన్ నాకు వచ్చేటప్పుడు నేను అంతా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. నేను ఫస్ట్ మదర్ని, నేను నా పిల్లాడు నేను చూసుకుంటానని చెప్పి చూసుకున్నాను అనమాట. లోపల ఉన్నప్పుడు ఫీడింగ్ కానీ మనం చూడడం కానీ డైపర్ చేంజింగ్ కానీ మన యాక్టివిటీ మొత్తం అంతా కూడా అవే ఎక్కువ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. తల్లి వల్ల వేరే వాళ్ళు తెచ్చి మరీ ఇచ్చారు. ఎంతో హ్యాపీగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఎలా చాలా సపోర్ట్ చేశారు. నా బేబీ 1.5 kgs అండి. 7th మంత్ ఎండింగ్లో వస్తుందండి. కానీ సార్ తీసుకొచ్చాక ఈ హాస్పిటల్లో మేడం సార్ అందరూ చాలా బాగా చూసుకున్నారు. సిస్టర్స్ కూడా సొంత బేబీస్లా చూసుకున్నారు. చాలా రిక్వైర్మెంట్ మరి బాగుందండి. ఇప్పుడు 1.6 ఉన్నారండి బేబీ. చాలా బాగా ఇదిగా చూసుకున్నారు. ఇంతలా సపోర్ట్ చేసి మళ్ళీ మా బేబీ మా చేతిలో ఇంతలా ఇస్తారనుకో చేసినందుకు చాలా మేడం సార్ అందరికీ సెటిల్ అయ్యారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సిస్టర్స్ అండి. మా ఈ యాక్చువల్గా బాబు 7th మంత్ ఇంకా ఎంటర్ అవ్వకుండానే పుట్టేశాడు. ప్రీమెచ్యూర్ బేబీ. ఎలాగో మీ అందరికీ తెలుసు ప్రీమెచ్యూర్ బేబీ అంటే అసలు ఎలా మనం సఫర్ అవుతామో, కానీ మనకి ఫుల్ సపోర్ట్ ధైర్యం మాత్రం వేయలేనండి. అది సార్ అయిన రోజు నేను వెళ్తూ ఉంటాను సార్, మేడం అడుగుతూ ఉంటాను, అంతా బాగుంది ఏం కంగారు పడద్దు. వాళ్ళు ఇచ్చిన ధైర్యం, ఏ సిస్టర్ ఇచ్చిన ధైర్యం, మొత్తం స్టాఫ్ ఇచ్చిన ధైర్యం మాత్రం చాలా చాలా మేడం మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మేడం. బాబు ఇప్పుడు వచ్చి 2.5 ఉన్నాడండి. ఇంకా నాకు మాటలు కూడా రావట్లేదు, అలా చెప్పాలో తెలీదు. కానీ ఒకటే అండి, అందరికీ పేరు పేరు చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఇంకా లేకపోతే అసలు మా చేతులు రాడు అనుకున్న బాబుని మీ ఇచ్చారంటే అదే గ్రేట్ మేడం. ఇప్పుడు 4.5 3.5 మేడం, 4 రన్నింగ్ మేడం. ప్రైమరీ స్కూల్కి వెళ్తున్నాడు మేడం. మాది మొగల్పూర్ అండి. బాబు August 4, 2002లో పుట్టాడు మేడం. అయితే బాబు పుట్టేసరికి బిలో 1.2 kg ఉన్నాడు. సార్ అయితే చాలా కష్టమన్నారండి. అప్పుడు ఇక్కడే మనకి హాస్పిటల్ పేరు వచ్చేసరికి ఇండియన్ హాస్పిటల్ అండి. మేము ఇక్కడ ఐసీయూలోనే 16 రోజులు ఉన్నామండి. మేడం సారే ట్రీట్ చేశారు. ఇంచుమించు 14 రోజులు 15 రోజులు మాకు బాబు మీద నమ్మకం లేదండి. అయితే 16 రోజుల తర్వాత బాబుని చూసాం. 19 రోజులకి మాకు ఐసీయూ నుంచి రూమ్కి ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత రూమ్కి వెళ్ళిన ప్రతి బేబీ కూడా కొంచెం కష్టంగా ఉండేది. ఆ టైంలో కూడా బాబు చాలా యాక్టివ్గా ఉన్నాడు. ప్రజెంట్ అయితే బాబుకి 3.5 నడుస్తుంది. 4 years రన్నింగ్ అండి. బాబు చాలా యాక్టివ్గా ఉంటాడు. కొంతమంది ట్విన్స్ కూడా ఉంటారు. వీళ్ళంతా 1 kg మాకు ఇంకా స్పెషల్. వాళ్ళు ఇద్దరు వెళ్తారు జనరల్. వీళ్ళ 6 month కంప్లీట్ అయ్యి 7 month వచ్చిన 9 days పుట్టారండి. వీళ్ళు పుట్టేది 950 grams. 2 months 15 days ఉందామండి. దీప్తి మేడం గారు, సంతోష్ కుమార్ సారు మొత్తం అందుకు కలిపి బాగా చూసారండి. నెంబర్ 1గా చదువుతారండి. క్లాస్లో అయితే తినే ఫస్ట్ ఉంది. ఈ 3rd వస్తాడండి. తినే ఫస్ట్ వస్తుందండి. ఈ 3rd వస్తుంది. 150కి 149 మార్క్స్ మన వచ్చేది. నిన్న 145 వచ్చేది. 45 days వెంటిలేటర్లోనే ఉన్నాడు.
కానీ బాగానే వచ్చారు మేడం గారు చాలా 45 days వెంటిలేటర్ అంటే 25 days ఉండి ఒక 10 days సిపియూలో ఉండి మళ్ళీ 20 days వరకు మళ్ళీ వెంటిలేటర్లోకి వెళ్ళాడు. సిస్టర్లు కూడా చాలా బాగా చూస్తున్నారు, నిజంగా చాలా బాగా. విద్యా సిస్టర్, రాజేష్ సిస్టర్ వీళ్ళంతా కూడా చాలా బాగా, నరసింహరావు సార్ కూడా చాలా బాగా చూస్తున్నారు, బాగా కేర్ తీసుకున్నారు. మమ్మల్ని పంపించేటప్పుడు కూడా అలాగే చాలా కేర్ గా కూడా తీసుకుని లాస్ట్ వరకు అలాగే చూసి మాకంతా కూడా మంచిగా చెప్పి పంపించాను. తను చాలా యాక్టివ్ ఉంటారు బాగా. థ్యాంక్స్. చెప్పు. ఫస్ట్ క్లాస్ మేడం. నమస్కారం, నా పేరు హఫ్సా. నాకు పుట్టడం ట్విన్స్ పుట్టారు ఇక్కడ సుభాషిణి హాస్పిటల్లో. అయితే పుట్టినప్పుడే కాకినాడ తీసుకెళ్ళిపోయాం, వెయిట్ తక్కువ ఉందని. కాకినాడ తీసుకెళ్ళిన 3 రోజులకి బాబు చనిపోయాడు. ఇంకా పాపను పెట్టుకుని 1 week ఉన్నాం, కానీ అక్కడ హాస్పిటల్ ఏంటంటే అనవసరం పాప ఉన్నా ఇంకా వేస్ట్ అని చెప్పేసి అన్నారు. ఇంకా లాస్ట్ టైం హోప్స్ ఇంపీరియల్ హాస్పిటల్కి తీసుకొచ్చాము. ఇంపీరియల్ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత నరసింహరాజు గారు చూసిన వెంటనే అమ్మ మన ప్రయత్నం మనం చేద్దాము, ఏదైతే అది అయింది ముందుకెళ్దామని చెప్పేసి జాయిన్ చేయమన్నారు. అక్కడైతే నా కూతురు మంచం మీద తప్ప ఉన్న వేస్ట్ తీసుకెళ్ళిపోండి అని చెప్పేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నా కూతురు ఎలా ఉందంటే దీప్తి గారి వల్ల, నరసింహరాజు సార్ వల్ల ఇప్పుడు ఇదంతా అల్లరి చేస్తుందంటే మంచం మీద తొల్లుతుంది, ఆడుతుంది, అన్ని పసిగడుతుంది. నా కూతురు ఎలా ఉందంటే సిస్టర్స్ కానీ అందరూ హోప్ లేదండి నాకు ఇక్కడ తీసుకొచ్చినా అని చెప్పేసి అన్నా. వాళ్ళు కూడా నీ పిల్లకి ఏం కాదు, నీ కూతురు బాగానే ఉంటారమ్మా అని చెప్పి నాకు ధైర్యం ఇచ్చారు. 2 ఆపరేషన్స్ అయినా నా కూతురు ఎలా ఉందంటే దీప్తి గారి మేడం వల్ల, నరసింహరాజు గారి వల్ల నా కూతురు ఎలా ఉంది. అసలు వీళ్ళకి ఏమి ఇచ్చినా నేను జీవితాంతం రుణపడి ఉండిపోతున్నాను మేడం. సార్ మీ వల్ల నా కూతురు బతికింది. సర్జరీస్ కూడా జరిగాయి. పేరెంట్స్ చాలా ధైర్యంగా ఉన్నారు. అంటే డీలేగా ఉన్నా మా బేబీ హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, ఎంత చేయగలము అన్నట్టు. సో డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్స్ కంపేర్ పడుతుంది. డీలే ఉంటుంది నేను చెప్పినట్టు, కానీ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. లీగల్ రమేష్ సార్ దగ్గర కదా మీకు సర్జరీ అయింది, సార్ బాగా చూస్తారు. మేము పల్లవి హాస్పిటల్లో డెలివరీ అయిందండి. అక్కడ నుంచి తీసుకొచ్చారు. మామూలుగా ఇద్దరు కవలపిల్లలు పుట్టారు. 7 నెలల డెలివరీ అయిందండి. 7 నెలల దొరబడ్డది, ఇలాగ డెలివరీ అయిపోయింది. అయితే పల్లవి హాస్పిటల్ నుంచి ఈ హాస్పిటల్కి వచ్చారు. వచ్చిన తర్వాత చాలా సిక్గా ఉన్నారన్నమాట ఇద్దరు. అయితే మేడం అన్నారు, అయితే కాకినాడ కానీ లేకపోతే దగ్గరికి తీసుకెళ్ళండి, మీరు పడుతుంది అని చెప్పేసి అన్నారు. కాదు మేడం మీరే ఏదైనా చేయలేదని చెప్పేసి మామిడి ఇస్తున్నారు. చాలా ధైర్యం వల్లనే సిస్టర్స్ కూడా చాలా బాగా చూశారు. ఇంకా అలాగే మీ ఇంకా ఆడ మీద నమ్మకం పెట్టుకుని నరసింహరావు సారు, దీప్తి మేడం గారు చాలా ధైర్యం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ మాటబట్టి ఇంకా వాళ్ళ ధైర్యంగా ఏదైనా వాళ్ళని ఏ విధంగా చూసుకుంటున్నారు. ఈ బాబు అయితే 4 కూడా ఈ బాబు అయితే చెప్పలేమన్నారు మేడం. కాదు మేడం మీరే ఏదో రకంగా చేసుకోండి మేడం అని చెప్పేసి ధైర్యంగా మీరు చేస్తారంటే వీళ్ళిద్దరిలో ఏంటంటే వీడు ఇబ్బంది పెట్టలేదు, అందరూ వెళ్ళినట్టు వెళ్ళాడు. వాడు మాత్రం ఇంకా నేను ఆల్మోస్ట్ చెప్పేశాను అంటారేమో అని. బట్ ఐ రిమెంబర్ ఈ పేరెంట్స్ ఎలా అంటే ఏమైనా సరే మీరు ఏం చేసినా పర్లేదు, ఒకవేళ పొరపాటున అటు సైడ్ వెళ్ళినా కేసు పర్వాలేదు, మీరు ట్రై చేసుకుంటూ వెళ్ళండి. ఏ రోజులో ఎందుకు మళ్ళీ ఇలా అయింది, మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళాడు, మళ్ళీ మీరు వెంటనే ఎందుకు వేసారు, ఇన్ని రోజులు ఖర్చు పెట్టించారు, అసలు ఇలాంటి క్వశ్చనే రాని ఒక ఫ్యామిలీ అనమాట. లాస్ట్ డే
అదే ధైర్యంగా ఉన్నారు. అండ్ వాళ్ళ నమ్మకమేమో నాకు తెలియదు, ఇప్పుడు ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. వాడు యాక్చువల్లీ మేము కొంచెం స్లో ఉంటాడని ఎక్స్పెక్ట్ చేసిన పిల్లలు, బట్ ఇద్దరు సమానంగా ఉన్నారు. ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. చాలా ధన్యవాదాలండి మీకు, మీరు రుణపడి ఉంటాం సార్. వీళ్ళు వేసేస్తారా బొమ్మలు? పట్టుకో పట్టుకో. తీసుకో. థ్యాంక్ యూ. ఒక 20 days అయినప్పుడు డెలివరీ అయిపోయింది నర్సాపురంలో. మాదైతే ఈస్ట్ గోదావరి మల్లిపురం ఉంది. ఐసీలో 56 days చాలా కేర్ఫుల్గా ట్రీట్ చేశారు. అలాగే నాకు ధైర్యం చెప్పిన సిస్టర్స్ సిస్టర్ చాలా బాగా చేస్తున్నారండి. మొత్తం 100% హెల్తీగా నా చేతులు పెట్టినండి. సార్ మేడం కూడా ఎంతో బాగా తీసుకెళ్ళిపోండి అని చెప్పినప్పుడు కూడా ఒక 2 days ఉంచి తీసుకెళ్తామని 10 రోజులు అప్పుడు తర్వాత తీసుకెళ్ళామండి. అంత బాగా తీసుకెళ్ళిపోవడం చెప్పినప్పుడు నాకు భయం 2 days నుంచి అప్పుడు తీసుకెళ్ళండి. ఇంత బాగా ట్రీట్ చేసినందుకు, ఇంత బాగా చేసినందుకు ప్రత్యేకంగా ప్రజలు తీసుకెళ్ళి 1 year అయిపోయి 3 months వచ్చింది. పట్టుకుని నడుస్తుంది చాలా అందరికీ నమస్కారం అండి. నాకైతే 7th month వచ్చింది. హై బీపీ వచ్చేసింది మెసేజ్ వల్ల. వచ్చేస్తే అప్పుడు నన్ను నైట్ ఐసీలో పెట్టేశారు. పెట్టేసాక నర్సరీ ఆపరేషన్ చేస్తారండి. ఇరు సైకిల్ ద్వారా తీసుకొచ్చారు. అసలు పర్వాలేదు అనుకోలేదు. అలా విజయవాడ అనుకున్నారు. సగం దూరం వచ్చాక పిల్లడు బాగా బ్లాక్ వచ్చేసి ఇంకా అనుకున్నాం. ఇంకా సడన్గా అనుకుంటే ఇంకా రాలే నుంచి వాళ్ళకి ఇండస్ట్రీ వచ్చింది. ఇంకా మేడం ఉన్నామా నిజంగా మేము పిల్లలతో ఇలా ఉన్నాం. ఇది కూడా అంటే సేమ్ 8 months ఇండియన్ హాస్పిటల్ మేడం గారు చాలా బాగా చూసేవారు. తర్వాత నెక్స్ట్ నర్సులు వచ్చేసరికి రాజేశ్వరి మేడం, వినీత మేడం నిజంగా మాకన్నా ఎక్కువగా వాళ్ళే చూస్తున్నారు. నిజంగా చెప్పాలంటే అసలు నాకు రోజు పాటించారండి. ఇంకా సిరప్స్ అయ్యి వేసి చాలా ఆరోగ్యంగా అయితే శుభ్రంగా బాగా ఉన్నామండి. ఇప్పుడైతే మీకు కూడా నమస్కారం. ఐ థింక్ ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఈ బాబు పెద్ద అనుకుంటా. 8 years అంటే మేము ఇంటీరియర్ లేదప్పుడు వర్మ హాస్పిటల్లో. బేసికలీ మాకంటే కూడా మీకు ఎక్కువ సపోర్ట్ గ్రూప్స్ కానీ అసలు బేబీస్ ముందు పుట్టినా తర్వాత ఎలా ఉంటారు ఏంటో తెలియదు. అప్పుడు ఏదో టెన్షన్ అలా ఉంటా ఉంటారు. ఇప్పుడు మీరే చూస్తున్నారు ఎంతమంది ఎంత చక్కగా బాగున్నారు. ఇందాక ఒక క్లాస్లో ఫస్ట్ అని కూడా చెప్పారు, చాలా హ్యాపీ అనిపించింది. సో అట్లా క్లాస్లో ఫస్ట్ అట్లా చెప్తున్నారు. ప్లస్ డాన్సులు బాగా చేస్తున్నారు. సో వాళ్ళు ఫస్ట్లో కొంచెం ప్రిమేచర్గా మనం గుడ్ కేర్, ఎర్లీ స్టిమ్యులేషన్స్, ఎర్లీగా న్యూరో డెవలప్మెంట్ ఫాలోఅప్ అవన్నీ చేస్తామంటే వాళ్ళందరూ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతారు. అండ్ ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా చాలా అడ్వాన్స్ అయింది. లైక్ కంప్లీట్ న్యూరో డెవలప్మెంటల్ ప్రిజర్వ్ చేసి మరి ప్రిమేచర్ బేబీస్ నార్మల్గా ఉంటున్నారు. లైక్ ఓన్లీ less than 20% CPSకి అట్లా వెళ్తున్నారు. చాలా థ్యాంక్ యూ. మీరు కూడా ఇది మీకు ఒక సపోర్ట్ గ్రూప్ అందరూ ఉన్నారు కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా మీలో మీకు మాట్లాడుకున్న దానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇట్లా ఈ సెలబ్రేట్ చేసినప్పుడు సపోర్ట్ గ్రూప్స్ అవన్నీ ఫామ్ అయినప్పుడు మీకు అదొక హెల్ప్ అవుతాం. దేవవరం అయితే July 23rd అండి 2022లో మాకు ట్విన్స్ పుట్టారండి సెయింట్ మేరీస్ హాస్పిటల్లో. అయితే 6 months కంప్లీట్ అయ్యి 13 days అవుతుంది. అంటే 7th month స్టార్ట్ అవుద్ది. 950 grams బేబీ, 1 kg ఓ బేబీ అండి మాకు. అయితే డెలివరీ అయినప్పుడు అయితే కొద్ది ప్రాబ్లం అయిందంటే సెయింట్ మేరీస్లో. అయితే చైల్డ్ డాక్టర్స్ ఎవరిని ఉంటే డెలివరీ చేస్తామన్నారు. అప్పుడు వెంటనే నరసింహరాజు గారు హాస్పిటల్కి వచ్చారు, సెయింట్ మేరీస్ హాస్పిటల్కి వచ్చి డెలివరీ అయ్యే వరకు అక్కడే ఉంది. వారు వచ్చేటప్పుడు అంబులెన్స్ కూడా తీసుకొచ్చుకున్నారండి. దాంట్లో వెంటనే ఇద్దరు డెలివరీ సిజేరియన్ అయిందండి. డెలివరీ అవ్వగానే ఇద్దరు బేబీస్ని తీసుకుని మన ఇంటీరియర్ హాస్పిటల్లో NICలో పెట్టారండి బేబీస్ని. అది కరెక్ట్గా
2 months దగ్గరగా 56 days అండి ఎన్ఐసీలో ఉన్నాం. నిద్ర పిల్లలు ట్రీట్మెంట్ అయితే 24 hours అండి. ప్రతిరోజు చాలా ఎక్సలెంట్ గా డే అండ్ నైట్ చాలా ఎక్సలెంట్ గా ట్రీట్మెంట్ చేశారండి. దీప్తి మేడం, నరసింహరాజు గారు, అలాగే సంతోష్ గారు, అలాగే సీనియర్ నర్సెస్ వారందరి సంవత్సరంలో ట్రీట్మెంట్ చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారు. మేమైతే 56 days కంటిన్యూస్ గా ఎన్ఐసి బయట పిల్లలు ఎలా ఉన్నారని డైలీ అప్డేట్ చాలా ఎక్సలెంట్ గా గ్రోత్ అవ్వడం, రెస్పాండ్ అవ్వడం, ట్రీట్మెంట్ వల్ల డాక్టర్స్ కేరింగ్ కూడా ఎక్సలెంట్ గా ఉంది, నర్సెస్ కేరింగ్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. ఈ విధంగా డాక్టర్స్ వేసి డాక్టర్స్ వీరందరి వల్ల మా బేబీస్ ఈ విధంగా ఉన్నామంటే ఇదంతా ఇందిరన్ హాస్పిటల్ కూడా మాకు హెల్ప్ అయిందని చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వాళ్ళు. మా వాళ్ళకి వెంటనే సెకండ్ ఇయర్ వచ్చేసరికి మాటలు రావడం చాలా ఎక్సలెంట్ గా మాట్లాడుతున్నారండి. స్కూల్ కూడా వెళ్తున్నారు. మీ అందరి ఫేవరెట్ డాక్టర్ చాలా మంది చెప్తాను, సార్తోనే మాకు ఎక్కువ చేస్తాం. మీరు ఇంత ఆనందంగా ఉన్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ట్రీట్మెంట్ ఇవ్వడం వరకు మా బాధ్యత. మీ మామయ్య పెట్టుకున్న నమ్మకం, మీ మంచితనం కూడా మా ట్రీట్మెంట్ తోడవుతుందంటే మా నమ్మకం ఇప్పుడు కూడా. సో ఒక పిల్లోడు నెల నుంచి 2 నెలలు హాస్పిటల్ వచ్చడం అంటే మీరు మామయ్య ఎంత హోప్ పెట్టుకున్నారు, అక్కడ అర్థమవుతుంది. ఈరోజు మీరు అందరూ తీసుకుని వచ్చారు కాబట్టి వచ్చారు అంటే మేము మమ్మల్ని ఎంతవరకు తీసుకుంటే ఇక్కడే మాకు తెలుస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్. యాక్చువల్లీ మీ అందరినీ పిలవాలంటే నేను ఒకటే రోజు ముందు చెప్పాను, బికాజ్ మీ దగ్గర ఎలా నంబర్లు ఉంటాయి అందరివి. నాకు 100% తెలుసు వీళ్ళిద్దరి దగ్గర నంబర్స్ ఉంటాయని. మీరు ఇన్వైట్ చేసేయండి సిస్టర్, ఎంతమంది వస్తారో నేను చూస్తాను. మీరు ఎంతమందితో సపోర్ట్ ఉందో మీకు చూద్దాం అంటే చాలా బాగా వచ్చారు మీరు. అది థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా ఎస్పెషల్ థ్యాంక్స్ అండి. మా మనవరాలండి, మా పాపండి. నేను జనరల్ నర్సింగ్ చేశానండి. మళ్ళీ నేను ఆశ హాస్పిటల్ జాయిన్ అయ్యాను. అక్కడ కూడా ఎన్ఐసి, కానీ అంతా తెలియదు నాకు. కానీ మరి ఎలా వచ్చానో మేడం ఇక్కడ కొత్తగా జాయిన్ అయినట్టు తెలిసి మేడం దగ్గరికి వచ్చానండి. అంటే నా ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుందండి, మేడం చేతిలో వచ్చాక మేడం కన్నా మాకే ఎక్కువ కాన్ఫిడెంట్ కలిగించారు మేడం. ఎందుకంటే ఇలాంటి పిల్లల్ని చూడడం అనేది ఈ ఏరియాలో నాకు తెలిసి అసలు ఎక్కడ కూడా లేదండి. దేవవరంలో మరి మేడం అనేది పెద్ద పేరు వచ్చింది. అది ఏంటంటే మీకన్నా ముందు ప్రీవియస్ టీమ్స్ ఉన్నారు, వాళ్ళ ఫోటో వాళ్ళ దగ్గర వాళ్ళకి 9th class చదువుతున్నారండి. మేడే నలిని చంద్రాన్ని వాళ్ళు జాయిన్ అయ్యారండి. కానీ మేడం అప్పట్లో ఈ పిల్లల్ని ఇలా హ్యాండిల్ చేస్తారా, ఇలా చేయాలని మా మీద కూడా మాకు కాన్ఫిడెంట్ టైం లేని టైంలో కూడా మేడం కాన్ఫిడెంట్ కలిగించారండి. మరి ఈ రోజున మీ అందరికీ తెలిసిందే, మేడము ప్రతి క్షణం కూడా కంటిలో పాపగానే పిల్లల్ని చూశాను. అది మా ఎక్స్పీరియన్స్ అండి. ఈరోజు పిల్లలందరూ ఇంతమంది బయటికి వెళ్ళారు, ఎంత సేఫ్ సైడ్గా ఉన్నారు అంటే ఫస్ట్ మేడం అండి. మేడం తర్వాత సంతోష్ సారు, రావు సారు, అలాగే ఇంకా చైతన్య సార్ కోసం చెప్పవలసింది 24 hours ఆయన అందుబాటులోనే ఉంటారు. అంటే ఇప్పుడు మీకు లేటెస్ట్ వచ్చిన వాళ్ళకి తెలుసండి, నేను వర్క్ నేర్చుకోవడమే కానీ పిల్లల్ని చూసే విధానంలోనే కానీ ఈరోజు మా పిల్లలందరూ బాగున్నారంటే ఇంకో విషయం ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ మేడం హస్తవాసి చాలా మంచిది. థ్యాంక్స్ అండి. మా అందరికీ కూడా మేడం మంచి పేరు ఇచ్చారు. పలానా సిస్టర్ అంటే రాజు కానీ నేను కానీ మాతో ఇంకా చిన్నపిల్లలు సీనియర్స్ పనిచేశారు. వారందరూ కూడా మంచి విలువనిచ్చారంటే మేము వల్ల ధైర్యం అనేది. రావు సార్ అయితే ఇంకా బాగా స్పీడ్, అసలు ఇంకా ఎక్కువ హాస్పిటల్లోనే ఉండేవాళ్ళు. మీ అందరికీ తెలిసిన విషయం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్లందరూ కూడా మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేశ్వరి. నేను మేడం దగ్గర రాకముందు విజయవాడలో 10 years వర్క్ చేశానండి. అమృతలో కూడా చేశాను. మేడం దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్ఎస్సి కోసము పూర్తిగా నేను వర్క్ నేర్చుకున్నానండి. మేడం మాకు చాలా ఈరోజు ఇలా ముందు నిలబడ్డామంటే దాన్ని గిఫ్ట్ మేడం కానివ్వండి, అన్ని విషయాల్లో మాకు వర్క్ నేర్పించారు, ఎగ్జామ్ పెట్టారు, గిఫ్ట్లు ఇచ్చారు. ఎన్ఎస్సి వర్క్ కోసం చాలా చాలా నేర్పించారండి. ఈరోజు మీ పిల్లలందరూ ఇలా మేము చూడగలుగుతున్నామంటే దాన్ని గిఫ్ట్ మేడం కానివ్వండి. ఇప్పటికి 28 years అని నేను నర్సింగ్లోకి వచ్చి అంతా మేడం దగ్గర ఈరోజు నాకు ముందు నిలబడ్డాము.
వీళ్ళంతా మాకు ఈ రోజు కాంటాక్ట్లో ఉన్నారంటే కాశీపాల గారు వీళ్ళంతా కుమారు వీళ్ళంతా మొత్తం అంతా ఏదైనా గ్రాఫ్ బేబీస్ అండి. ఇప్పుడు కూడా మాకు ఫోన్ చేస్తారు, విషయాలు చెప్తారు, అన్నీ చేస్తారండి. అన్ని విషయాల్లో మాకు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళామండి మేము, పిల్లల ఫంక్షన్ కూడా వెళ్ళాం మేము. ఇంతమంది మా మీద ప్రభావాలు చూపిస్తున్నారండి. కారణం అంతా మేడం దయవలేదండి. సంతోష్ గారు కానీ నరసింహరావు గారు కానీ మొత్తం అందరూ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారండి. ప్రతి విషయంలో కూడా ఎన్ఐసిలో ఎలా ఉండాలి ఏంటి అన్నీ కూడా మేడం దయవల్ల మేము ఇలా ఈరోజు నిలబడ్డామండి. మీ ముందు మేడం ప్రతి ఒక్కటి మాకు నేర్పించారు. ఇప్పుడు చైతన్య సార్ వచ్చారు, లోకేష్ సార్ వచ్చారు, ఐసీలో తగ్గట్టు సార్ మాకు అన్నీ నేర్పిస్తారండి, చేస్తారండి. మీ పిల్లలు ఇలా ఉన్నారంటే మెయిన్ చెప్పాల్సింది సురేష్ అండి. ఎవరి పిల్లలు అసలు మేడం అయితే ఒక బేబీని కాకినాడ తీసుకెళ్ళిపోతే అసలు వద్దన్నారండి. కానీ వాడు పట్టుబట్టి ఉండి దగ్గరికి ట్రీట్మెంట్ చేయించుకుని ఏదైతే అది అవుతుందని చెప్పేసి ఉన్నానంటే కారణం ఆ పిల్లలు అసలు 3 నెలలు మా దగ్గరే ఉన్నారండి. అలాగే వాసుదేవ్ గారు ఆ బేబీ కూడా ఒక బేబీ కూడా వెంటనే అసలు వద్దు విజయవాడ తీసుకెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళు కూడా మా మీద నమ్మకం పెట్టుకుని ఏదైతే అది అవుతుంది మేము ఇక్కడే ఉంటాం, మేము ఇక్కడే ట్రీట్మెంట్ చేయించుకుంటామని చెప్పి చాలా వరకు ఉన్నారు. కృష్ణకుమార్ బేబీ కూడా అండి దేవా హాస్పిటల్ డెలివరీ అయ్యారు. ఆ బేబీ అయితే అసలు హోప్స్ లేవండి. విజయవాడ రేపు వెళ్ళిపోవాలనుకున్నారు. లాస్ట్ ఛాన్స్లో మా దగ్గర తీసుకొచ్చారండి. బేబీ వచ్చినప్పుడు అయితే అసలు జస్ట్ అండి ఇంత 700 గ్రాముల బేబీ అండి. అసలు 3 నెలలు మా దగ్గర పెరిగిందంటే వాళ్ళ నాన్నగారు రాలేదు ప్రజెంట్. కానీ ఆయన ఈ రోజుకి కూడా మాకు ఫోన్ చేసి చెప్తారండి. మొత్తం ఇంట్లో అపార్ట్మెంట్ అంతా తాళాలు పగలబట్టి వెళ్ళిపోతారండి. అది తల్లరండి. ఆయన చెప్తారు మీరు అసలు ఏ మందులు ఇచ్చారు, ఏం చేశారు, మొత్తం అంతా బెదిరించేస్తారని చెప్తున్నారు. అలాగే పేరెంట్స్ మాకు ఫోన్ చేసి చెప్తుంటే చాలా హ్యాపీగా ఉందండి. ఆర్గనైజ్ గారు ఆ బాబు కూడా వాళ్ళ నాన్నగారు అయితే అసలు డోర్ దగ్గర వదిలిపెట్టేవాడు కదండి. ఆయన రాలేదు వాళ్ళ వంశీ గారు. కానీ బేబీ ఈరోజు అలా చూస్తున్నామంటే చాలా గ్రేట్ అండి. 900 గ్రామ్స్ బేబీ అలా పెరిగారంటే అంతా మేడం దయండి. పేరెంట్స్ కూడా అందరూ మాకు చాలా సపోర్ట్ చేశారండి. ఎక్కడ కూడా మమ్మల్ని విసిగించకుండా చాలా కోఆపరేటివ్గా ఉండి ఈరోజు అందరూ ఇలా మేము పిలిచిన అందరూ వచ్చాక చాలా ధన్యవాదాలండి. పేరు పేరు నరసింహరావు సార్కి, దీప్తి గారికి, చైతన్య సార్కి, లోకేష్ సార్కి అందరికీ వందలండి. అలాగే వింత కోసం కూడా అండి ఇద్దరం కూడా ఒక సెలవు పెట్టినా తను డ్యూటీ చేసుకుని తను సెలవు పెట్టాను ఇలా కోఆపరేటివ్గా ఉన్నామండి. ఈ రోజు ఇలా ఎన్ఐసిలో నిలబడి చేయగలుగుతున్నారండి. అందరూ కూడా మా స్టాఫ్ కూడా అందరూ మాకు సపోర్టివ్గా ఉంటారు. మా మాట విని అందరూ చాలా ప్రాంతంలో ఎన్ఐసి ఉంది అంటే జీవితనాడు వల్లనండి. అలా స్టాఫ్ కూడా మాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అందరూ చాలా కోఆపరేటివ్గా ఉన్నారండి. అందరికీ వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. మొత్తం అందరికీ పేరెంట్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళ ఫాదర్ పేరు, వాళ్ళ మదర్ పేరు, వాళ్ళ ఏజ్, వాళ్ళ బర్త్డే కూడా తెలుసా? వీడి బర్త్డే ఆ రోజు, వాడి బర్త్డే ఈరోజు అసలు గుర్తుంటాయి సిస్టర్ మీకు ఇది అంటే ఒక కంప్యూటర్ అనమాట. కంప్యూటర్ చిప్ లాగా ఉంటుంది వాడి మైండ్. చాలా సిన్సియర్ వీళ్ళిద్దరు. ఎన్ఐసీలో ఎలా అంటే డాక్టర్ మహా అయితే 2 గంటలు 3 గంటలు ఉంటాం మేము. ట్రీట్మెంట్ రాసి వెళ్ళిపోతాం. కానీ అది ఎలా ఇస్తున్నారు అన్నది వాళ్ళ మీదే ఉంటుంది. ఒక ఎన్ఐసీఓ ప్రాపర్గా రన్ అవుతుందా లేదా అన్న దాంట్లో నాకు తెలిసి 30% క్రెడిట్ ఓన్లీ గోస్ టు డాక్టర్, 70% ఇస్ ద స్టాఫ్. నాకు లక్కీ మేము ఇలాంటి సిస్టర్స్ లాస్ట్ 12 yearsగా నాతో ఉన్నారు. సో ఇంకా వేరే సిస్టర్స్ కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటారు. కాకపోతే వాళ్ళందరూ వీళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు, సో వీళ్ళు ట్రైన్ చేసుకుంటారు. బట్ వీళ్ళిద్దరు మాత్రం అండ్ శ్రీను అండ్ రాజేష్ అని కూడా 2 అబ్బాయిలు ఉండేవారు. ఇవాళ రాలేదు వాళ్ళు. వీళ్ళు 4 మీదే లైక్ 4 స్తంభాలు అంటారు కదా, వీళ్ళ 4 మీద నడిచేది ఐసీయూ. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అలాగే ఇక్కడ వర్మ హాస్పిటల్, ఇంపీరియల్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఉంటారు. మీకు వాళ్ళు ఎప్పుడు కనిపించుంటారు, శ్రీదేవి మేడం, వర్మ సార్. బట్ మీరు చాలాసార్లు గమనించి ఉంటారు కాస్ట్ విషయంలో అఫ్కోర్స్ ఎక్కువ అవుతుంది ఎన్ఐసీయూలో. కానీ ఎప్పుడు ఎవరిని ఎక్కువ ఫోర్స్ చేసింది లేదు. అంటే మీరు ఇదే పే చేయాల్సిందే ఈ రోజుకి అని. నేను ఇక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ నాకంత ఫ్రీ హ్యాండ్ వాళ్ళు ఇచ్చారు అంటే వీ షుడ్ ఆల్ అప్రిషియేట్ ద మేనేజ్మెంట్. కొన్నిసార్లు ఈవెన్ లాస్ట్కి వచ్చేసరికి నాకు తెలిసి మీలో కూడా కొంతమంది ఉండే ఉంటారు. ఫ్రీ ఫైల్లో పెట్టేసి ఓన్లీ ట్రీట్మెంట్ ఛార్జెస్ మాత్రం వేసేవాళ్ళు. అంటే మెడికేషన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ బేస్డ్ ఆన్ వాళ్ళ సోషో ఎకనామిక్ స్టేటస్ బట్టి డిస్కషన్ తీసుకునేవాళ్ళం. సో ఇవాళ మేడం సార్ ఇక్కడ రాలేదు, కానీ యాక్చువల్లీ వచ్చుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. అండ్ ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు థ్యాంక్ ఫ్రమ్ మై హార్ట్ డాక్టర్ శ్రీదేవి మేడం అండ్ డాక్టర్ వర్మ గారు. ఇంత ఫ్రీ హ్యాండ్ నాకు తెలిసి ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎవరు ఇవ్వరు డాక్టర్కి. మీ పని చేయండి, మిగతాది బిల్లింగ్ వాళ్ళు చూసుకుంటారంటారు. కానీ ఇక్కడ వీ హ్యావ్ ఎ
ఎక్స్ట్రీమ్లీ ఫ్రీ హ్యాండ్, అందుకే మేము ప్రాబబ్లీ చేయగలుగుతున్నాం. అండ్ ఇక్కడ కింద నరేష్ సార్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఏం కావాలన్నా ఇస్తూ ఉంటారు. ఇక్కడ మేనేజ్మెంట్ ఇస్ వెరీ గుడ్. సో ఐ థింక్ ఇంకా మనం కేక్ కటింగ్ ప్రస్తుతం మా దగ్గర ట్విన్స్ ఉన్నారు కింద. లీస్ట్ వెయిట్ అండి 580. అంటే ఇప్పుడు 5th వీక్ వచ్చింది, ఇంకా కొంచెం చిన్న ఇబ్బందులు ఉన్నాయి. బట్ వాళ్ళు ధైర్యంగానే ఉన్నారు, మేము ధైర్యం చెప్తూ వస్తున్నాము. బట్ ఇందులో ఏంటంటే ఎంత చేసినా కానీ ఏదో ఒక పాయింట్లో కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు ప్రస్తుతానికి చాలా ధైర్యంగా ఉన్నారు. ఈ సపోర్ట్ చూడాలి అనే నేను ఇచ్చాను. పిల్లలు జాగ్రత్తగా ఇంకో నెలలో బయటకు వెళ్ళిపోతే లీస్ట్ వెయిట్ ట్విన్స్ మా దగ్గర 500 మా వైఫ్కి 6 months ఎండింగ్లోనే డెలివరీ అయిపోయిందండి. ట్విన్స్ లీక్ అయిపోయి డెలివరీ అయిపోయింది దేవరా హాస్పిటల్లో. ఫస్ట్ డెలివరీ అవ్వగానే ఒక బేబీ బాగా ఉన్నారు, బేబీకి హోప్స్ వేసుకోమని దీప్తి మేడం ఫస్ట్ చెప్పారండి. ఇంకో 10 minutes ఆగి క్యాగేస్తాను బయట ఉండండి చూద్దాం అని చెప్పారు. 10 minutes తర్వాత మేడం ఇచ్చి ఇలా బ్రీతింగ్ లైట్గా అవుతుంది, ఈ బేబీ తీసుకెళ్దాం వద్దా అని డిస్కషన్ పెట్టినప్పుడు ఓకే మేడం మీ చేతితో మీరు చెయ్యండి అని చెప్పామండి. తీసుకురాగానే బేబీకి లైక్ అంతా అయ్యింది. ఫస్ట్ వెంటిలేటర్ కూడా హోప్ లేదన్న బేబీయే వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చిందండి. అంతా మేడం గారు చెప్పడం, ఈ రాజేశ్వరి గారు వినిత గారు కూడా మా బేబీ రాగానే ఫస్ట్ 24 hours ఫస్ట్ చెరుకు బేబీ దగ్గర ఉంది, బాగా కేర్ తీసుకున్నారండి. ఇంకా ఇప్పటికి ఇలా ఉన్నారంటే మేడం గారు చైతన్య సారు మా బేబీ దగ్గర ఎక్కువసేపు ఫస్ట్ రాగానే చైతన్య సార్ ఫస్ట్ మా బేబీస్ దగ్గరికి వచ్చి ఫస్ట్ మాకు చెప్పాక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు. బికాజ్ అది సివియర్ కేసు కాబట్టి ఫస్ట్ మా దగ్గరికి వచ్చేవారండి. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. రియల్లీ హోప్ ఇంకా 1 monthలో మీరు కూడా ఇన్సైడ్ ఇంటీరియర్తో నాకు దగ్గర 5 years అండి. మా మ్యాన్గోడ్లో మా సిస్టర్స్ అందరూ ఇక్కడే. నరసింహరాజ్ సార్ అప్పుడు మాకు బాగా తెలుసండి. మీరైతే కూడా వచ్చేవాళ్ళండి. లైక్ అప్పుడు 2 years ముందు నేనే తీసుకొచ్చేవాడిని. మా సిస్టర్స్ వాళ్ళ పిల్లలు ఇంటీరియర్లో 6 years ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకే యాక్చువల్లీ నన్ను రెండు హాస్పిటల్స్ సజెస్ట్ చేశారు. మదర్స్ అని ఇంటీరియర్ అని చెప్పారండి. మాకు ఇక్కడ హోప్ ఎక్కువ ఉంది తెలిసిన ప్లస్ మేడం గారి చెయ్యాల్సి ఉంది. ఇక్కడ బాగా తిరుగున్నది అంతా కనుక్కొని మేడం గారి దగ్గర రావడం జరిగింది. ఇప్పుడు ఒకటి చెప్పాలి, డాక్టర్ చైతన్య గారు వచ్చాక ఐసీయూ సపోర్ట్ నిజంగా చాలా ఇంకా ఎక్స్ట్రాడినరీ లెవెల్కి వెళ్ళింది. ఎందుకంటే 500 grams బేబీకి లైన్స్ వేయడం అన్నది చాలా కష్టం. మీరు గమనిస్తే నరాలు ఉండవు. సో సార్ 2 weeks బేబీ 2 weeks అప్పుడు జస్ట్ 550 grams ఉంది. 2 బేబీస్కి వేయగలిగారు. దట్ ఇస్ రియల్లీ ఎక్స్ట్రాడినరీ. నరసింహరాజ్ గారు మాతో ఆల్మోస్ట్ 7-8 years ఉన్నారు. మీకు అందరికీ చాలా బాగా పరిచయం. ఓపిక్గా మాట్లాడే డాక్టర్ ఎవరంటే అయితే నేనైనా అప్పుడు చిరాకు పడతాను తెలుసు. కానీ డాక్టర్ స్మైలింగ్గా కేర్ఫుల్గా ఉంటారు అందరితో. సో మాకు మంచి ఫీలింగ్ ఉంటుంది. బేసికలీ ఇట్స్ నాట్ అ సింగిల్ పర్సన్ ఎఫర్ట్. మీరు అందరూ అంటున్నట్టు అలా ఏం ఉండదు. ఐసీయూ ఈజ్ ఆల్వేస్ లైక్ ఏ టీమ్ ఎఫర్ట్. ఒకరు ఫ్రంట్ ఫేస్ లా కన్వర్ట్ ఇట్ ఈస్ లైక్ ఈక్వల్ ఎఫర్ట్ ఫ్రమ్ ఎవరీ. సో ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. ఇది కేసు ఆ రూమ్లో ఉన్నట్టు పాట ఎవరు పాడతారు? గిఫ్ట్ ఎవరు తీసుకుంటారు? పాడు
చాలా తిరగండి మేడం. పిల్లలు కూడా ఇక్కడ పెట్టండి శ్రీను గారు బాలాజీ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు ఆల్ కిడ్స్, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ యూ డియర్ ప్లీజ్, హ్యాపీ బర్త్డే టు యూ. పెద్దోడు అందరూ చిన్నోడికి మీరు పెట్టండి. చిన్నోడు వీడేనా? ఏంటి చిన్నోడు ఉన్నారు కానీ మరి మళ్ళీ Thank you.